Thank you.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆస్థానంలో అన్నమాచార్య సంకీర్తన చేస్తూ ఈరోజు ఈ అవకాశం నాకు ఇప్పించినటువంటి శ్రీ అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం వారికి నా హృదయపూర్వక నమస్కారములు. చాగల్లు అరుణ గారు వాడపల్లి రావడం జరిగింది. ఈ పిరమిడ్ గురించి చెప్పడం, కార్యక్రమానికి మీరు కూడా రావాలని కోరడంతో నేను అక్కడ కార్యక్రమాన్ని ఆఫ్ చేసి ఇక్కడ రావడం జరిగింది. నేను 2 సంకీర్తనలు పాడి మళ్ళీ బయలుదేరుతాను. గతి మోక్ష సాధనము జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము నానాతములు నిన్ని నడపి మా గురుడు జ్ఞానయజ్ఞమీ
గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్ని నడపి మా గురుడు, జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము. అలరి దేహమన్నిటి యాగశాలలోన బలువయ్య జ్ఞానపు పశువును బంధించే. అలరి దేహమన్నిటి యాగశాలలోన బలువయ్య జ్ఞానపు పశువును బంధించే. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయా జ్ఞానాగ్నిలో వేలిచె మా గురుడు. వెలయా జ్ఞానాగ్నిలో వేలిచె మా గురుడు, జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్ని నడపి మా గురుడు, జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము. మృక్కుచు వైష్ణవులని ముని సభ గూడమెట్టి, చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానమును నించి. మృక్కుచు వైష్ణవులని ముని సభ గూడమెట్టి, చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానమును నించి. చక్కగా సంకీర్తన సామగానమును చేసి, చక్కగా సంకీర్తన సామగానమును చేసి, ఎక్కువతో యజ్ఞం చేయించెవు మా గురుడు. ఎక్కువతో యజ్ఞం చేయించెవు మా గురుడు, జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్ని నడపి మా గురుడు, జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము. తదీయ గురు ప్రసాదంపు పురోడాసమిచ్చి కొదీరా వయమును కొండలంబులు వెట్టి. తదీయ గురు ప్రసాదంపు పురోడాసమిచ్చి కొదీరా వయమును కొండలంబులు వెట్టి. ఎదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి, ఎదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి, ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు, జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్ని నడపి మా గురుడు, జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము. జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము. ఈ కార్యక్రమం అసలు కాళహస్తిలో జరగాలి.
అయితే కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం శనివారం ఏ విధంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఒక వారం రోజుల మట్టి మాకు రెస్ట్ లేదు. అయినా ఆ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను నేను. దాని కారణంగా మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమం మాకు తప్పలేదు. ఈరోజు ఆంజనేయ స్వామి వారి సంకీర్తన రచన తాళ్లపాక అన్నమాచార్యుల వారు, స్వరకల్పన గానం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు శ్రీ పద్మశ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, మా గురువు గారు. పాహి పాహి రామదూత పాహి హనుమంత, పాహి పాహి రామదూత పాహి హనుమంత, పాహి పాహి రామదూత పాహి శ్రుత పారిజాత, పాహి పాహి రామదూత పాహి హనుమంత, పాహి పాహి రామదూత పాహి హనుమంత. పాహి పాహి భవ పునీత పాహి బ్రహ్మాది వినుత, పాహి పాహి భవ పునీత పాహి బ్రహ్మాది వినుత, పాహి పాహి ప్రాణదాత పాహి పవమాన సుత, పాహి పాహి ప్రాణదాత పాహి పవమాన సుత, పాహి పాహి రామదూత పాహి హనుమంత, పాహి పాహి రామదూత పాహి శ్రుత పారిజాత, పాహి పాహి రామదూత పాహి హనుమంత. పాహి పాహి వాగధీశ పాహి పాతక వినాశ, పాహి పాహి వాగధీశ పాహి పాతక వినాశ, పాహి పాహి స్వప్రకాశ పాహి స్వభక్త పోష, పాహి పాహి స్వప్రకాశ పాహి సుభక్త పోష, పాహి పాహి రామదూత పాహి హనుమంత, పాహి పాహి రామదూత పాహి శ్రుత పారిజాత, పాహి పాహి రామదూత పాహి హనుమంత. పాహి పాహి రిపుమర్దన పాహి జయ కారణ, పాహి పాహి రిపుమర్దన పాహి జయ కారణ, పాహి పాహి శుభలక్షణ పాహి సంకటహరణ, పాహి పాహి శుభలక్షణ పాహి సంకటహరణ, పాహి పాహి రామదూత పాహి హనుమంత, పాహి పాహి రామదూత పాహి శ్రుత పారిజాత, పాహి పాహి రామదూత పాహి హనుమంత. పాహి పాహి విజితమాయ పాహి సంజీవరాయ, పాహి పాహి విజితమాయ పాహి సంజీవరాయ, పాహి పాహి హరివినీయ పాహి వీరాంజనేయ, పాహి పాహి హరి వినేయ పాహి వీరాంజనేయ, పాహి పాహి రామదూత పాహి హనుమంత, పాహి పాహి రామదూత పాహి శ్రుత పారిజాత, పాహి పాహి రామదూత పాహి హనుమంత, పాహి పాహి రామదూత పాహి హనుమంత, పాహి పాహి రామదూత పాహి హనుమంత. ఇంకొక సంకేతంతో ముగిస్తాను.
దయచేసి నేను అందరిని ఒకటే కోరుకుంటున్నాను, పిరమిడ్ అంటేనే మౌనం. పిరమిడ్లోకి వచ్చినప్పుడు మనం ఇతర విషయాలు కానీ, ఇతర ఆలోచనలు కానీ, ఇతర మనస్తత్వం కానీ ఏది మనలో ఉన్నా కూడా వ్యర్థమే. మా గురువుగారు ఒకటే చెప్పేవారు, నువ్వు ముందర చాకల మూటని ఇంటి దగ్గర వదిలి దేవాలయానికి వెళ్ళనేవారు. అంటే మనం ఎక్కడ లేనటువంటి విషయాలను ఇక్కడ చెప్పుకోవటం వల్ల ధ్యానం చేసిందంతా కూడా కోల్పోతాం. అవునా కాదా? ఇప్పుడు మీరు ఎక్కడున్నా నా మనసు ఎక్కడ ఉంటుంది? కీర్తన మీద ఉంటుంది. మీరు వింటున్నారా వింటలేదా నాకు సంబంధం లేదు. నా మనసు అంతా ఇక్కడికి వచ్చి ఏం చేసి వెళ్ళాలో ఆ శ్రీవారికి మా గురువు గారికి తెలిసిపోతుంది. నువ్వు పలానా చోట ఎలా చేసావు కదా అని చెప్పేవారు నాతోటి. అందుకనే మహాత్ములు తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనల్ని మనకు అందించారు. ఇది మహాసముద్రం. ఈ సముద్రంలో తేలియాడేటటువంటి అవకాశం ఒక మనిషికి ఇచ్చాడు. అలాంటి మనిషి జన్మని ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్లో ప్రతి నిమిషం కూడా త్యాగం చేయండి, ఆరోగ్యం పొందండి. మీతో పాటు మీ పిల్లల్ని, మీ మనవల్ని, మును మనవల్ని అందరినీ తరించేలా చేయండి దయచేసి. అంటే వాళ్ళు బెంగళూరు వెళ్ళాలంటే టైం అయిపోతుంది అన్నారు. సన్మానం చేసేసుకుని వాళ్ళకి సన్మానం అయిపోయాక ఇద్దరులేండి ఒక్కసారి ఒక 5 minutes సార్. వాళ్ళు ట్రైన్ టైం అయిపోతుంది, దానికోసమని వాళ్ళకి సన్మానం చేసేద్దాం. సార్ మీరు కూడా కూర్చోండి ఒకసారి, ఒకసారి అందరూ రండి అమ్మా. ఒకసారి అందరూ రండి, అందరూ ఒకసారి. రండి. అందరూ కూర్చోండి. మరి వీణాధ్యానం ఎలా ఉందండి? అద్భుతంగా ఉంది చాలా. మరి వీళ్ళందరూ టీము 100 మంది టీము ఉన్నారండి. అంటే మనకి ఈరోజు 100 మంది రాలేదు. విజయవాడ కనకదుర్గ గుడిలో 100 మంది మొన్న ప్రోగ్రాం చేశారు. చాలా అద్భుతంగా నేను వీడియో కూడా చూశాను. అది మరి తులసి మేడం ఈవిడి మనకి మీకు అందరికీ తెలుసు, ధ్యానంలోకి వచ్చారు. మరి వీళ్ళు అద్భుతాన్ని పొందిన వల్ల వాళ్ళ సార్ మాట ఆగిపోతే మా ఇంటికి వచ్చి ధ్యానం చేస్తే మాట వస్తుందా మేడం అని అడగటం, క్యాన్సర్ కంతిలు గొంతులో ఉంటే నేను చెప్పడం జరిగి 40 రోజులు యాదవోలు పిరమిడ్లో ఉండి ఆయన చేసేసుకున్నారు, తగ్గించుకుని మాట వచ్చేస్తుందండి. అప్పటి నుంచి వీళ్ళు ఇంక మరి ఇలా ఈ ధ్యానాన్ని ఫాలో అవటం, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మేడంకి ఒకసారి ప్రణామాలు తెలుపుకుందారే. మేడం ఆలోచన కూడా ఎలా వచ్చిందంటే ఈరోజు ఇక్కడ వచ్చి పిరమిడ్ చూసే కాబట్టి ఇప్పుడే ఎంత ఆనందపడిపోతూ మీరు ప్రతి చోట పిరమిడ్లు కట్టిస్తా అంటున్నారు. మా ఎర్నగూడానికి కూడా ఒక పిరమిడ్ కట్టించేయండి, ఒక స్థలం 10 లక్షలు చెప్తున్నాడు ఒక ఆయన, నేను కొనేస్తాను నా డబ్బులతోటి మీరు కట్టించేయండి అంటుంది. ఇంతకన్నా ఏం కావాలండి? ఏం కావాలి? మహాభాగ్యం. ప్రతి ఒక్కరూ సిద్ధమై ఉన్నారు. మనం చేయటానికి ఒక అడుగు ముందుకేస్తే రెడీ అయిపోయింది, విశ్వం చూసుకుంటుంది. ఈ యొక్క శక్తి పత్రిసారి చెప్పారు, ఈ జగన్మాత శక్తి భూమాతకి ఎప్పుడైతే కనెక్ట్ అయిందో ఊరికో పిరమిడ్ వచ్చేస్తుంది అని చెప్పారు. ఇవాళ ఎంతమంది పిరమిడ్లు అనవసరం వచ్చేసినాయో. ఇంతకన్నా ఆనందం ఏముందండి? అందరికన్నా కోటీశ్వరాలు ఎవరండి? నేను ఎంత ఆత్మ సంపద పోజేసుకుంటున్నానంటే ఎంత ఆనందం. కోటాను కోట్లు ఉన్నా కానీ ఆనందం ఉండదు. ఆత్మ సంపద అది ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే ఈరోజు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి వీళ్ళకి సన్మానం చేసుకుందారు.
హలో 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 ప్రతి ఒక్కరు కూడా మన శాస్త్రీయమైనటువంటి కళను నేర్పండి పిల్లలకి. బ్రేక్ డ్యాన్స్లు, సినిమా పాటలు, మ్యూజిక్ పాటలు దయచేసి ఇలాంటి వాటికి దగ్గర చేసి మన భారతీయ సంప్రదాయాన్ని నాశనం చేయొద్దు దయచేసి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాయిస్తుంటే బాసర్లో అమ్మవారు అందరూ ఆ రూపంలో వచ్చి ఇక్కడ వాయించారనే అనుభూతి మనకు కలిగింది. దయచేసి మన కళ చాలా గొప్పది. ఇది మళ్ళీ ఉండదు, ఉండబోదు. నభూత నభవిష్యతి. కనుక మన భారతీయ సాంప్రదాయ కళను ప్రోత్సహించండి. దీని ద్వారా కానీ అనారోగ్యం, దీని ద్వారా కానీ ఆరోగ్యం, రెండు చెప్పేటేటైనా అనుకుంటారేమో. మనం తీసుకుంటే ఆరోగ్యం, తీసుకోలేకపోతే అనారోగ్యం. ఏది కావాలో చూసుకోండి. ఇదంతా సృష్టి అంతా మనది కాదు, భగవంతుడిది. మన నిమిత్త మాత్రం. పత్రి గారు ఆయన ఏమైనా పట్టుకుని వెళ్ళారా కూడా? ధ్యానాన్ని మనకు పెద్ద ఆస్తినిచ్చి వెళ్ళిపోయారు ఆయన. ఈ ఆస్తిని అభివృద్ధి చేసి రాబోయే తరానికి అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకని తాళపాక హనుమాచార్యుల వారు ఇతని ప్రసాదమే ఇన్నియును అంటున్నాడు ఈ సంకీర్తనలో. ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్నియును, గతి ఇతనిదే కను కాదనరాదు, గతి ఇతనిదే కను కాదనరాదు, ఇతని ప్రసాదమే ఇన్నియును, గతి ఇతనిదే కను కాదనరాదు, ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్నియును. కాయములోనొక ఘన సంసారం, కాయములోనొక ఘన సంసారం, ప్రాయంబులలో ప్రభలేని, కాయములోనొక ఘన సంసారం, ప్రాయంబులలో ప్రభలేని, ఆయమందుకొను హరితానే, ఆయమందుకొను హరితానే, దాయక పాయక తగిలున్నాడు, ఆయమందుకొను హరితానే, దాయక పాయక తగిలున్నాడు, దాయక పాయక తగిలున్నాడు, ఇతని ప్రసాదమే ఇన్నియును, గతి ఇతనిదే కను కాదనరాదు, ఇతని ప్రసాదమే ఇన్నియును,
ఇతని ప్రసాదమే ఇన్నియును. వనరిన కలలో ఒక సంసారం, వనరిన కలలో ఒక సంసారం, మనసు తోడని మనసిని. వనరిన కలలో ఒక సంసారం, మనసు తోడని మనసిని. ననికి అందుకొను నారాయణుడై, ననికి అందుకొను నారాయణుడై, కొన మొదలైతా గురి అయినాడు. ననికి అందుకొను నారాయణుడై, కొన మొదలైతా గురి అయినాడు. కొన మొదలైతా గురి అయినాడు. ఇతని ప్రసాదమే ఎన్నియును, గతి ఇతనిదే కాదనరాదు. ఇతని ప్రసాదమే ఎన్నియును, ఇతని ప్రసాదమే ఎన్నియును. ఉడిబడి కోర్కుల నొక సంసారం, ఉడిబడి కోర్కుల నొక సంసారం, బడి బడి ఆసల బరగిని. ఉడిబడి కోర్కుల నొక సంసారం, బడి బడి ఆసల బరగిని. విడువక ఇది శ్రీ వెంకటేశ్వరుడే, విడువక ఇది శ్రీ వెంకటేశ్వరుడే. కొడిబడ కల్పించి ధ్రువమైనాడు. విడువక ఇది శ్రీ వెంకటేశ్వరుడే, కొడిబడ కల్పించి ధ్రువమైనాడు. తొడిబడ కల్పించి ధ్రువమైనాడు. ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్నియును. గతి ఇతనిదే కాదనరాదు. ఇతని ప్రసాదమే ఎన్నియును, గతి ఇతనిదే కాదనరాదు. ఇతని ప్రసాదమే ఎన్నియును, ఇతని ప్రసాదమే ఎన్నియును, ఇతని ప్రసాదమే ఎన్నియును. నాకు ఇక్కడి వరకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని. ఓం నమో వెంకటేశాయ. తాను
మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ అండి, నల్గొండ జిల్లా నుంచి వచ్చారు దేవిక మేడంని అందరం ఆహ్వానించుకుందారు, స్వాగతం పలుకుదారు. అద్భుతమైన క్లాస్ అండి, అందరూ అద్భుతంగా ఉంటుంది. మీరే ఆవిడ క్లాస్ ఏంటని మీరే చూద్దరు. కానీ అలాగే పుష్ప మేడం కూడా స్టేజ్ మీదకి రావాలి. మరి మేడంని ఆవిడకి జాబు అసలు ఖాళీ ఉండదు, ఫోన్ చేసి అడగగానే నో అని చెప్పకుండా వస్తాను మేడం అని. మరి రాత్రి 2 గంటలకండి ఆవిడ ట్రైన్ స్టేషన్కి రావటం. ఒక లేడీ అంత దూరం నుంచి ట్రైన్కి నల్గొండ జిల్లా నుంచి బయలుదేరి వచ్చి అర్ధరాత్రి దిగటం అంటే మామూలు ఇష్టం అండి. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? జాను. వయసులో ఉన్న యువతీ యువకులు ప్రేమించుకుంటూ ఉంటారు, ప్రేమ అంటే వాళ్ళకే సొంతం అని అనుకున్నాం. ఫ్రెండ్స్, బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి. ఇక్కడ ప్రేమ గురించి మనం తెలుసుకుంటున్నాము. ప్రేమ అంటే ఏంటి, ఈ ప్రేమతో మనం ఎలా జీవిస్తున్నాం, ప్రేమ లేకుండా మనం జీవించగలమా, ప్రేమ ఎలా మన జీవితంలో కొనసాగుతూ ఉంది, దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మనం చదువుకునే సమయంలో వింటూ ఉన్నప్పుడు నిజమే, ఒక యుక్త వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటే అది ప్రేమ అనుకున్నాం. అది హార్మోన్స్ చేంజింగ్ ద్వారా వచ్చే ఒక మార్పు మాత్రమే, స్త్రీ మరియు పురుషుల పట్ల కలిగే ఒక రకమైన ఆకర్షణ. కానీ ఒక తల్లి తన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తుంది. ఎంతగా అంటే తనకి అవసరమైతే తన ఆయుష్ను పోయడానికి, తన శరీర అవయవాలు కోసివ్వడానికి కూడా సిద్ధమవుతుంది. అంతటి ప్రేమ తల్లి నుంచి మనం పొందుతూ ఉన్నాం. అలాగే తండ్రి ఎంత కష్టమైనా సరే బిడ్డలకు ఎటువంటి లోటు లేకుండా వారు తమ ఎంతగా సహాయం అందించగలరో అంతగా సహాయం అందించడానికి సిద్ధమవుతూ ఉంటారు. అలా ముఖ్యంగా మనకు తెలిసిన వాళ్ళు తల్లి తండ్రి. మరి షరతులు లేని ప్రేమ అంటే చాలామంది మీరు నాకు అది ఇస్తే నేను మీకు ఇది ఇస్తా అని మనం కండిషనబుల్గా ఉంటాం. చాలా సమయాల్లో అంటే పాతకాలంలో కూడా మనకు వస్తు మార్పిడి జరిగింది కదా ఫ్రెండ్స్. అలా మనం చాలా విషయాల్లో మనం కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాం. ఆ కండిషన్స్తోనే మన జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం. కానీ భగవంతుడు నిరాకారుడు, నిరామయుడు, నిర్గుణుడు అని మనం తెలుసుకున్నాం. అలాగా మనకి మహావతార్ బాబాజీ అనే మహాయోగి ఉన్నారు. ఆయన గత 2500 సంవత్సరాలుగా ఈ భూమి మీద జీవించే ఉన్నారు. ఆయన తన దేహాన్ని కాంతి శరీరంగా మరియు వజ్రదేహంగా మార్చుకుని ఉన్నారు. ఆయన సర్పరూపంలో ఎక్కువ దర్శనమిస్తుంటారు. మరియు మనకి ఎన్నో చోట్ల బాబాజీ గారి ఫోటోలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మహాయోగి ఏం చెప్తున్నాడు అంటే, మీ దేహం నా దేహం ఒకలాంటివే. నా దేహం యొక్క విలువ నేను తెలుసుకున్నాను, గౌరవించాను, ప్రేమించాను. దానివల్ల నా ఈ శరీరంతోనే నేను గత 2500 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాను. మరి మీరు మీ శరీరాన్ని ప్రేమిస్తే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు కూడా దీర్ఘాయువుగా కొనసాగించవచ్చు అని చెప్తున్నారు. అలాగే మన దేహంలో ఉన్న ప్రతి అవయవము ఒక క్రమ పద్ధతిలో లేకపోతే మన దేహం అస్తవ్యస్తమైపోతుందండి. ఒక కాలు ఇలా వెళ్తానందనుకోండి, ఒక కాలు ఇలా వెళ్తానందనుకోండి, మన బాడీ ఏమైపోతుందండి? అలా ఏది అస్తవ్యస్తం కాకుండా అంత సరైన రీతిలో ప్రతి అవయవము పనిచేస్తున్నాయి అంటే ఒకదానితో ఒకటి సమన్వయత. ఇవన్నీ మనకి మన బాడీని మనం ప్రేమించుకోవడం ద్వారా వాటి నుంచి ఎన్నో సహాయ సహకారాలు మనం పొందుతూ ఉన్నాం. మరి ఎలా అయితే మన దేహాన్ని మనం ప్రేమించుకుంటే మనం ఎటువంటి అనారోగ్యం వచ్చినా సరే మనం మన శరీరంతో మాట్లాడుకుంటే ఎటువంటి మెడిసిన్ వాడకుండానే మనం ఆ సమస్య నుంచి బయటకు రావచ్చు. అంతటి దివ్యశక్తి మన దేహానికి ఉంది. జస్ట్ 5 days
మీ శరీరంతో మీరు మాట్లాడుకోండి. మాట్లాడుకోవడం ద్వారా మీరు మీ శరీరంతో అనుసంధానం అవుతారు. తద్వారా మీరు ఆరోగ్యవంతులవుతారు. అలా తన దేహాన్ని వజ్రకాయంగా మార్చుకున్న మహాయోగి ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టి అంతా ప్రేమతోనే జరిపించబడుతోంది. మరి మనకి ఉదాహరణగా శివపార్వతులు ఉన్నారు. శివపార్వతులు అంటే శివుడు వేరు, పార్వతి వేరు అని మనం విగ్రహాల రూపంలో చూస్తున్నప్పుడు ఉన్నారు. కానీ ఈ పిరమిడ్ యొక్క స్పెషల్ ఏంటి? అర్ధనారీశ్వర అంటే వారు ఒకే శరీరంలో స్త్రీగా మరియు పురుషుడుగా కొనసాగుతూ ఉన్నారు. తన భార్యకు అంతటి విలువైన స్థానాన్ని మహాదేవుడు ఇచ్చాడు. అంతటి శక్తి అంటే తన భార్యను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారు అన్న విషయం కూడా మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. మరి ప్రతి ఒక్కరిలోనూ స్త్రీ పురుష తత్వాలు కూడా ఉన్నాయి. మరి మన దేహాన్ని మనం ప్రేమించుకుంటూ ఈ క్రమంలో మనం ఏం చేస్తున్నామంటే, స్త్రీగా ఉన్నవాళ్ళు పురుషుడిని చూస్తూ పురుషుడు చేసే పనుల పట్ల వారు వ్యవహరించి తీరును బట్టి నేను ఎందుకు పురుషుడిగా లేను, ఎందుకు స్త్రీగా ఉన్నాను అని తను తాను ద్వేషించుకోవడం ద్వారానే తమ దేహంలో వారికి ఎటువంటి సమస్యలు వస్తున్నాయంటే పీసీఓడి, గర్భసంచి రిమూవ్ చేయించుకోవడం, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటివన్నీ తమ యొక్క దేహంలో ఉన్న స్త్రీని అంగీకరించకపోవడం వల్ల జరుగుతుంది. అలాగే పురుషులు కూడా చాలా విషయాల్లో స్త్రీ జన్మ అయితేనే బెటరు అని చెప్పేసి వాళ్ళు ద్వేషించుకున్నప్పుడు కూడా వాళ్ళల్లో కూడా రకరకాల మార్పులు సంభవిస్తున్నాయి. మనం స్త్రీ శరీరంలో ఉన్నప్పుడు మన యొక్క స్త్రీతత్వాన్ని మనం పూర్తిగా అంగీకరించి తీరాలి. అలా మనలో ఉన్న ఈ దేహాన్ని పూర్తిగా అంగీకరించినప్పుడు మాత్రమే మన యొక్క ప్రయాణం సుగమవుతుంది. అలా ఈ యొక్క ప్రయాణంలో మనకి ప్రేమ గురించి ఎటువంటి కండిషన్ లేకుండా మనం ప్రేమించడం ఎలా సాధ్యం, ఎలా కొనసాగాలి అన్నది ఈ పుస్తకం ప్రేమకు ఆహ్వానం అనే ఈ దివ్య గ్రంథం. ఇది ఇవానే డెలఫ్లోర్ అని ఒక ఇంగ్లీష్ మేడంకి బాబాజీ ఛాన్లింగ్ అంటే ఆమె ఒక ప్రమాదంలో ఒక చెయ్య కాలు కూడా ఆమెకి పని చేయకుండా అయిపోయినాయండి. అలాంటి సమయంలో ఆమె ఇక్కడ ఇండియా రావాలని ఆమెకు మెసేజ్ రావడం, ఆమె ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చినప్పుడు ఋషికేశ్లో బాబాజీ గారు ఆమెకు దర్శనం ఇవ్వడం, ఆ దర్శనం ఇచ్చాక బాబాజీ గారు ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ, నీ ద్వారా కొన్ని విశ్వరహస్యాలు బయటకు వెళ్ళడానికి కావాల్సి ఉంది, అందుకు నేను నీకు ఆ శక్తిని ఇస్తున్నాను అని చెప్పడం ద్వారా ఆమె అంటే రోజు మొత్తంలో అనేక సమయాలలో ఆమె బాబాజీ వస్తూ ఆమెకి తెలియని స్థితిలోనే ఆమె చెయ్యి రాస్తూ ఉంది, పని చెయ్యని ఆమె చెయ్యి రాస్తూ ఉంది. రాయడం ద్వారా ఇంత 108 దివ్య జ్ఞాన సందేశాలు మనకి అందించబడ్డాయి ఇంగ్లీష్లో. దాన్ని విశ్వనాథ్ సార్ అనే ఆయన వైజాగ్ ఆయన తెలుగులోకి అనువదింపజేయడంలో తన యొక్క సహాయాన్ని అందించారు. గత 4 సంవత్సరాల కిందట మాకు ఈ పుస్తకం ఫస్ట్ ప్రింటింగ్ ఆల్రెడీ తెలుగులోకి వచ్చాక నాకు అందింది. కానీ నేను చదవడం కూడా పూర్తిగా కాదు, కొంత చదివి పక్కన పెట్టేస్తా, కొంతే అర్థమైంది. తర్వాత ఏం జరిగింది అంటే 4 సంవత్సరాల కిందట మేము హిమాలయ యాత్ర వెళ్ళాలని సంకల్పించుకున్నప్పుడు హిమాలయ పర్వతాలు మహావతార్ బాబాజీ మమ్మల్ని అక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. మేము గ్రూప్ 17 మంది సభ్యులము. మేము వెళ్ళే సమయంలో బాబాజీ మాకు ఒక సందేశం ఇచ్చారు, మీరు ఒక చిన్న పిల్లల మాదిరిగా నా దగ్గరికి రావాల్సి ఉంది, మీకు తెలియకుండానే ఒక పనికి మీరు అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఎప్పుడైతే పసిపిల్లల మాదిరిగా కల్లాకపటం లేకుండా ఉంటారో అప్పుడు ఒకే కుటుంబ సభ్యులు అవుతారు, అలా మీరు నా దగ్గరికి రావాల్సి ఉందని ఆయన చెప్పడం. ఆ సమయంలో ఈ పుస్తకాన్ని చదవమని ఈ దేవికా మేడంకి ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం ఎంత అద్భుతమైంది అంటే మేము 15 రోజుల ముందు మాకు రిజర్వేషన్లు అయిపోయినాయి, ఫ్లైట్తో సహా అన్నీ అయిపోయినాయి. కానీ ఆ 15 రోజులు మేడం స్వాధ్యాయనం చేస్తున్న క్రమంలో మాకు ఎన్నో దివ్య అనుభవాలు పొందినాయి. దాంట్లో ముఖ్యంగా దేవికా మేడం పొందిన కొన్ని అనుభవాలు ఆమె ద్వారానే మనం విందాము. ఆమె నల్గొండ నుంచి వచ్చారు. బాబాజీ గారితో పూర్తి కనెక్టివిటీ ఉన్న మేడం ఈమె. అలాగే మంచి థర్డ్ మాస్టర్ మంచి బాబాజీ గారితో ఛానలింగ్ ఉన్న మేడం కూడా.
ఈ పుస్తకం యొక్క విలువ తెలుసుకొని దీన్ని 100 సార్లు పఠనం చేయాలని ఆమె సంకల్పించి ఉన్నారు. ఆమె ద్వారా బాబాజీ గారు పలుకుతున్న పలుకులు మీరు ఈ సమయంలో విందిరి కానీ ఆమె ద్వారా మనం మరికొన్ని ఈ విలువైన రహస్యాలు తెలుసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి అందరికీ. నా పేరు దేవిక, నల్గొండ నుంచి రావడం జరిగింది. నేను 2015 నుంచి ధ్యానం చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా నా గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఫస్ట్ యోగా డే జూన్ 21, 2015. అదే రోజు నేను ధ్యానంలోకి రావడం జరిగింది. పొద్దున ప్రోగ్రాం ఇచ్చారు పిప్పల ప్రసాద్ సార్, ఆయనే నా మొదటి గురువు. ఆ రోజే ధ్యానంలోకి రావడం, అదే రోజు శాకాహారిగా మారడం, అప్పటి నుంచి ధ్యానాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకం నాకు 2022 ఫిబ్రవరి 24 రోజు నా చేతికి అందిందండి. నేను నల్గొండలో ఒక ప్లేస్ ఉంటుంది, సాయి భగవాన్ టెంపుల్ అని చెప్పి, అక్కడికి వెళ్ళినప్పుడు మధుబాబు సార్ అని ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్, తను అక్కడికి వచ్చి నాకు మిమ్మల్ని చూస్తే బాబాజీని చూసిన ఫీలింగ్ కలుగుతుందండి, మీలో బాబాజీ ఉన్నట్లుగా అనిపిస్తుంది, మీకు ఒక పుస్తకం ఇస్తాను మేడం నేను అన్నారు. ఏంటంటే అది బాబాజీ బుక్ అన్నారు. ఎప్పుడు ఇస్తారు ఆయన వెంటపడి పుస్తకం తెచ్చుకున్నాను అనమాట. నేను తెచ్చుకున్నప్పటి నుంచి 3 డేస్లో బుక్ కంప్లీట్ చేసిన. చదువుతున్నప్పుడు రకరకాల అనుభవాలన్నమాట. సడన్గా శ్వాస ఆగిపోయేది. ఈ బుక్లో మధ్యలో బాబా చెప్తారు, బిడ్డ ఇప్పుడు శ్వాసించు అని. అప్పుడు గుర్తొచ్చేది, నేను ఇంతసేపు నుంచి శ్వాస తీసుకోవడం మర్చిపోయాను అని. అలా అన్నమాట. తర్వాత ఒకరోజు నేను పనిచేస్తున్న ఆఫీస్లో 8 feet డోర్స్ ఉంటాయి, గ్లాస్ డోర్స్. 2వ రోజు బుక్ నా చేతికి వచ్చింది, చదవడం స్టార్ట్ చేశాను. ఆఫీస్లో కూడా పక్కన పెట్టుకున్నాను, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒకటైనా చదవచ్చు కదా అని చెప్పి. అప్పుడు సడన్గా ఒకసారి ఆ డోర్ హ్యాండ్ ఇట్లా పట్టుకొని లేచాడు. లేచి అది ఊడిపోయింది, ఆయన బరువు ఆపలేక వదిలేసి పక్కకు పడిపోయాడు. నేను నా సీట్లోంచి లేచి ఆయన లేపడానికి వెళ్ళాను. ఈయన మీద వంగాను, ఆ గ్లాస్ మొత్తం టపీమని పడిపోయింది. ఆ గ్లాస్ ఇంకో గ్లాస్ మీద పడి 2 గ్లాసులు పెద్ద శబ్దం చేసి మొత్తం ముక్కలుగా పడిపోయాయి. హాల్ అంతా కూడా. నా క్యాబిన్కి ఆ గ్లాస్కి జస్ట్ 1 మీటర్ డిస్టెన్స్ అంతే. కానీ ఒక్క ముక్క కూడా కుచ్చుకోలేదండి. మొత్తం హాల్ అంతా ఎన్ని ముక్కలు అయిపోయాయో, ఒక్కటి కూడా పడలేదు. పెద్ద షాక్ అది అట్లా పడిపోగానే. కానీ ఒక్కటి కుచ్చుకోకపోవడం, సడన్గా ఆ భయం షాకు లోపల ఇన్నర్ నుంచి ఇప్పుడు నిన్ను కాపాడింది నేనే అని వచ్చింది అన్నమాట. అవునా ఏంటి వచ్చి మళ్ళీ నా ప్లేస్లో నేను కూర్చున్నాను, బుక్ నా ముందే ఉంది. ఇలా చూస్తే సిస్టమ్ ఆగిపోయిన స్క్రీన్ మీద బాబాజీ ఫోటో కనిపించింది. అప్పుడు ఇంకా వండర్ అనిపించింది, ఓహో నన్ను కాపాడడానికే నా దగ్గరికి వచ్చారా అయితే అని అనిపించింది. ఆ తర్వాత ఇంకా ఈ పుస్తకాన్ని ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్లో పెట్టుకోవడము, అదేంటో ఇది నాతో ఉండాలి అని. ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా వెంట పెట్టుకోవడం, తిరగడం స్టార్ట్ చేశాను అనమాట. ఒకసారి ఒక మెసేజ్ ప్రతిదీ ఇన్నర్ నుంచి రావడం, ఎవరో చెవులో చెప్పినట్టుగా వస్తుంది వాయిస్. ఈ పుస్తకాన్ని నువ్వు 100 సార్లు చదవాలి అని వచ్చింది. ఈ పుస్తకాన్ని పిరమిడ్ కోసం చదవాలి అని. ఆ పిరమిడ్ ఏంటంటే మానస మెర్కాబా పిరమిడ్. అది వాళ్ళు 3 సంవత్సరాల నుంచి కట్టాలి అనుకుంటున్నారు, కానీ అవ్వట్లేదు. ఏదో ఒకటి అడ్డు రావడం, దానికి సంబంధించిన పేపర్స్ మిస్ అవ్వడం, డబ్బులు అందకపోవడం, అన్నీ ఉన్నా కట్టడానికి వాళ్ళు రాకపోవడం, ఇలా జరుగుతుంది. స్టార్ట్ చేసిన వారం రోజులకే ఒక గూగుల్ మీట్ పెట్టుకొని అందరము మెడిటేషన్ చేస్తూ నేను ఈ బుక్ చదువుతున్నాను, వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు. వారం రోజుల్లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయడానికి ఒప్పుకున్నారో వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేసి మేము వస్తున్నామండి, మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి, పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి. కరెక్ట్గా 41 డేస్లో పిరమిడ్ మానస మెర్కాబా పిరమిడ్ పూర్తి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి విత్ కలర్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ అయిపోయి డోర్ లాక్ చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందనమాట. అది మొదటి సక్సెస్. ఇలా ఎన్నో పిరమిడ్లకి చదివాను నేను ఈ బుక్.
అలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఈ పుస్తకంతో. ఈ పుస్తకం చదువుతున్న సందర్భంలో బాబాజీ వచ్చి ఇట్లా వెనకాల మీద చేతులు పెట్టడం, నేను ఆయన ఒళ్ళో కూర్చున్నని చదువుతున్నట్లు ఒక అనుభవం. అంటే చైర్లో ఇలా కూర్చుంటే మెత్తగా తగులుతుంది స్పర్శ. నేను చదువుతూనే ఉన్నాను, ఏంటబ్బా నేను చైర్లో కదా కూర్చున్నాను, గట్టిగా ఉండాలి, మెత్తగా ఉంది అంటే నువ్వు కూర్చున్నది ఎక్కడ, నా ఒళ్ళో. ఇలాంటి అన్ని ఎన్నో అనుభవాలండి, చాలా చాలా అద్భుతమైన అనుభవాలను పొందాను. నేను మీకు ఇందులో చదువుతానంతే, నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయను. మీరు ఆ వర్డ్స్ వింటుంటేనే ఆ వైబ్రేషన్స్కి మీరు ట్రాన్స్లోకి వెళ్తారు. ఇది మీరు ఇప్పుడు స్వయంగా అనుభూతి చెందుతారు. ఇవన్నీ కూడా వింటున్నప్పుడు మీకు బాబాజీ చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. నేను చెప్తున్నట్లు కాదు, మీకు చెప్తున్నట్లు. ఇది మీలో ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు వినిపిస్తుంది, అది మీకు సంబంధించిన వాక్యమై ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు, ఎంతోమంది ఈ పుస్తకాన్ని చదివి వాళ్ళ అనుభవాలు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో అనుభూతి చెందారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈ బుక్లో ఏదో ఇలా ఓపెన్ చేయగానే వాళ్ళకి కావాల్సిన మెసేజ్ రావడం, అందులో వాళ్ళ సమస్యకు పరిష్కారం, వాళ్ళ ప్రశ్నకు జవాబు అందడం ఇలా జరుగుతుందండి. ఓకే, మరి ఈ పుస్తకాన్ని రాసింది ఇవాన్నే డే లా ఫ్లోర్ అని ఫారెన్ లేడీ. ఈవిడ ఆటో రైటింగ్ ద్వారా రాయడం జరిగింది. ఆవిడకి కుడి చేయి కంప్లీట్గా యాక్సిడెంట్లో పోయింది, ఎడమ చేతితో రాయడం జరిగిందనమాట. ఎడమ చేతితోనే ఈ 108 సందేశాలను అందించడం జరిగింది స్వయంగా బాబాజీ ద్వారా. చెప్తారా ఫ్రెండ్స్, బాబాజీ గారి యొక్క దివ్య ప్రేమను పొందాలన్నా, మనం ఆయన దర్శించుకోవాలన్నా, ఆయనతో మనం అన్ని సమయాల్లోనూ మనకొచ్చే ప్రతి కష్టం సుఖం అన్నీ కూడా బాబాజీతో చెప్పుకోవాలి. చెప్పుకునే కొద్ది ఆయన అనుక్షణం మన వెన్నంటి ఉండడం, మనం ఎన్నోసార్లు అనుభూతి చెందడంలో ఈ గ్రంథరాజం ఎంతో అద్భుతంగా సహకరిస్తూ ఉంది. అలా మేము ఈ పుస్తకం ఫస్ట్ ముద్రణ అయిపోయాక మా హిమాలయ యాత్ర వెళ్ళి వచ్చాక మాకు మళ్ళీ సందేశం ఇవ్వబడింది. ఏంటంటే మేము బీవరం రమా మేడం, సుబ్బారాయుడు గురు, ఆయన వైఫ్ రమా మేడం, అలాగే నేను దేవికా మేడం, మేము ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్. మాది రావులపాలెం, ఈస్ట్ గోదావరి. నా పేరు పుష్ప అండి. నేను సేత్ కౌన్సిలర్ని. సేత్ అండ్ రామ్తా డిఎన్ఏ 3 క్లాసులు చెప్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ మేము కలిసి మా యొక్క ప్రయాణంలో కడతాల్లో ధ్యాన మహాచక్రం జరుగుతుంది. ఆ సమయంలో మేము కూర్చొని ధ్యానం చేస్తున్నాము. బాబాజీ సడన్గా ఛానలింగ్ అయ్యి ఒక మెసేజ్ ఇచ్చారు మాకు. ఏంటి అంటే, ఈ పుస్తకం జస్ట్ 5 డేస్లో స్టేజ్ మీద రిలీజ్ కావాలి, ఎలా అని మేము ప్రశ్నించినప్పుడు బాబాజీ ఏం చెప్పారంటే, ఈ పుస్తకానికి ధనం ఏది అవసరమో, ఎవరెవరు మనీ ఇస్తారో, నాకు, ఈమెకి, రమా మేడంకి విజన్ రూపంలో చూపిస్తే అది నా ఫోన్పేకి సాయంత్రానికి ₹1,00,000 చేరుకున్నాయండి. మేము అల్లాబక్షు సార్ ఎన్నో బుక్స్ ప్రింట్ చేయిస్తుంటారు, ఆయన చేతికి అందించి, ఆయన కూడా ఆ సమయంలో బాబాజీ గారితో బాగా కనెక్టివిటీలో ఉన్నారు. ఆయన ద్వారా మేము ఆ పుస్తకం ముద్రణ చేయించడం జరిగింది. ఓకే మేడం. ఆయన నుంచి వచ్చిన ఆ తర్వాత ఆ పుస్తకం మాకు వెంటనే అందింది. ఆ స్టేజ్ మీద మేము 5 డేస్లో స్టేజ్ మీద రిలీజ్ చేయడం జరిగింది. అది ఎందుకు జరిగింది అంటే, పిఎంసి ఆ సమయంలో ఎంతోమందికి ఆ జ్ఞానాన్ని అందించడంలో దేశ విదేశాలలో ఉన్న ఎందరో వ్యక్తులు ఈ ప్రేమకు ఆహ్వానం అనే దివ్య గ్రంథంలో ఉన్న బాబాజీ గారి అమృతతుల్యమైన దివ్య జ్ఞాన సందేశాలు అందుకోవడానికి అది అనువైన సమయంగా ఆ సమయంలో 2వ ముద్రణ పూర్తయింది. ఇది 3వ ముద్రణ ఫ్రెండ్స్. 3వ ముద్రణ మొన్న గురు పౌర్ణమి వేడుకలకు మేము దీన్ని 3వసారి రిలీజ్ చేయడం జరిగింది. విశ్వనాథ్ సార్ అనే ఆయన ముందరి నుంచి ఆయన తన యొక్క సహాయాన్ని అందిస్తున్నారు. అప్పుడు ఫస్ట్ సారి చదివింది, 2వసారి చదివింది కూడా చాలామంది మాకు అర్థం కాలేదని చెప్తున్నారు ఫ్రెండ్స్. దానికోసం కొంతమంది ట్రాన్స్లేటర్స్ 14 నెలలు వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది తెలుగులోకి. ఆ అనువాదం పూర్తయ్యాక వచ్చిన పుస్తకాన్ని మేము నందవరంలో సదానంద యోగి గారి ఆశ్రమంలోను, మరియు అహోబిలంలో అగస్త్యుల వారి గృహలోను, మరియు కాస్మిక్ వ్యాలీలో మహావతార్ బాబాజీ గారి క్లేవ్ దగ్గర ఈ పుస్తకాన్ని మేము రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా వచ్చిన ఈ దివ్య జ్ఞాన సందేశాలు
మరింతగా మీరు కనెక్ట్ అవ్వడానికి చాలా బాగా సహకరిస్తున్నాయి. ఈ సమయంలో అందరూ ఒక్కసారి ధ్యాన స్థితిలో కూర్చుందాము. నేను మాస్టర్స్ని ఇన్వైట్ చేస్తాను. చక్కగా ధ్యానంలో కూర్చుని మీరు వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్వాధ్యాయనమే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ మీ కళ్ళు బయట పెరుగులెడుతూ ఉంటాయి. లోపలికి మీరు ప్రయాణం చేసినప్పుడు పుస్తకంతో మీరు బాగా కనెక్టివిటీ అవుతారు. నేను మాస్టర్స్ని ఇన్వైట్ చేస్తాను. మరి చక్కగా కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. హాయిగా కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. చేతి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాము. కనురెప్పలు రెండు సహజంగా మూసుకుని మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిద్దాము. కళ్ళజోళ్ళు ఉన్న వాళ్ళు కళ్ళజోళ్ళు తీసేయాలండి. ముందుగా మనం మాస్టర్స్ని ఆహ్వానించుకుంటున్నాము. మన ప్రీతమ గురుదేవులైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారిని, అమ్మ స్వర్ణమాల పత్రి గారిని, ప్రేమస్వరూపులైన శ్రీ మహావతార్ బాబాజీ గారిని, లాహిరి మహాశైల్ని, యుక్తేశ్వర గిరి గారిని, పరమహంస యోగానంద, మాత దయామాత, స్వామి సదానంద యోగి, హిమాలయ యోగులను, పరమగురు మండలి సభ్యులను, శంబాల మాస్టర్స్ని, సప్త ఋషులను, పార్వతీ పరమేశ్వర్లను, లక్ష్మీ నారాయణులను, బ్రహ్మ సరస్వతి దేవులను, ఆంజనేయ స్వామిని, కాలభైరవుణ్ణి, అమ్మ మాట్లాడద్దు, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ని, ఆస్తార్ కమాండర్ని, మహా చౌహాన్ని, మాస్టర్ కుదుమి, మాస్టర్ మౌర్య గారిని, ఇంకా ఈ అద్భుతమైన దివ్య ప్రక్రియలో ఎందరో తమ యొక్క దివ్య సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మహాగురువులందరినీ మనం ప్రేమతో ఆహ్వానించుకున్నాము. వారందరి యొక్క సమక్షంలో మనం ఈ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాము. మీరు ప్రారంభించు. మాస్టర్స్, ఇప్పుడు మీకు వినిపిస్తున్న ఈ సందేశాలు స్వయంగా మీకు బాబాజీ వివరిస్తున్నట్లుగా భావించండి మాస్టర్స్. పూర్తి విశ్వాసంతో ఈ సందేశాలను అందుకోండి. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవన్నీ డేలా ఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. బాబాజీ తన బిడ్డలందరికీ మరియు సహోదర వర్గం మరియు సహోదరి వర్గాలకు వారు ఏకంగా కలిసి ఉండడం కొనసాగించేందుకై మరియు జీవితాన్ని సత్యం, సరళత, వినమ్రత మరియు ప్రేమలలో జీవించే వారై అత్యుత్తమ బోధకులు అని వారు నిరంతరం స్మృతిలో ఉంచుకునేందుకై ఈ పుస్తకాన్ని అంకితం చేయాలని కోరుకున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. సంస్కృత ప్రార్థన. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ॐ शान्ति ॐ शान्ति ॐ शान्ति ॐ बाबाजी ॐ बाबाजी ॐ बाबाजी ॐ बाबाजी ॐ बाबाजी ॐ
బాబాజీ ఓ. సమాయత్తం అవ్వండి. తమిళ భాషా పిత అయిన ఋషి అగతియార్ గారి అత్యుత్తమ ప్రాణాయామ శిష్యులైన క్రియా బాబాజీ నాగరాజ్ గారికి నేను బేషరతుగా ఆధీనం అవుతున్నాను. తమిళ సిద్ధాంతపు పంచ అంగాల శివయోగం ద్వారా సౌరభ సమాధి అనే తీరానికి క్రియా బాబాజీ మనందరినీ నడిపించుగాక. మనమందరము క్రియాయోగం అనే గ్రేహౌండ్ బస్లో కూర్చొని మరియు దానిని నడిపే పని బాబాజీకి వదిలేద్దాం. ఓం క్రియా బాబాజీ నమః. ఓం యోగి SAA రామయ్య. మరణ జననానికి ముందే నేను శ్వాసించాను, మరణానికి ముందే నేను జీవించాను. నవంబర్ 12, 2003 3వ జ్ఞాపిక. సమయం మధ్యాహ్నం 12:10. ఇంకో 3 రోజులలో మరియు అమృతం ఒక గుండ్రని క్రిస్టల్గా కరిగిపోతుంది. వేచి ఉండు. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు? తల్లిదండ్రులు మిఠాయిని తినాల్సిన ఆవశ్యకత ఉంది. మొదట మనం వారికి తినిపిద్దాం మరియు తర్వాత సృష్టి నిర్దేశించినట్లుగా వారు పిల్లలకు వడ్డిస్తారు. మొదట వారు నా బాలుడి దగ్గరికి, తర్వాత నా ఆత్మ సహచరుడి దగ్గరకు వెళ్తారు. ఆహా, నేను మీకు చెబుతున్న ఈ పదాలేమిటి? పుట్టుకకు ముందు నుంచి భగవంతుడి సాక్షాత్కారపు సంభావ్యత ఇక్కడే మరియు ఇప్పుడే ఉంది. మీ భూగ్రహం మీద ఖ్యాతికి మరియు గుర్తింపుకు అతిగా ప్రాధాన్యత ఇస్తుంటారు. మాస్టర్స్ సైతం ఆధ్యాత్మికత మరియు అహంకారం యొక్క సూక్ష్మరేఖను దాటేస్తూ ఉంటారు. జననానికి ముందే నేను శ్వాసించాను, మరణానికి ముందే నేను జీవించాను. అవగాహనకు అందని దాన్ని గురించి చింతన చేసే ముందు 10 అంకెల వరకు లెక్కపెట్టు. ఆ తర్వాత వచ్చి నాతో మాట్లాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు ఒక్క క్షణం మౌనం. నీ మనస్సును నేను నిద్రలో పెడుతున్నాను. నిద్ర మరియు మెలకువ. నాకు ఆటలంటే ఇష్టం, నా బాలుడికి కూడా ఇష్టం. నేను ఇప్పుడు కదులుతాను మరియు ఇక్కడే ఉంటాను. నిశ్శబ్దంగా ఉండు. అవును, ఇంకా ఎక్కువగా నువ్వు అనంతకాలం నుంచి చేస్తున్నట్లుగానే నా కోసం నృత్యం చేస్తావా? మన అమృతం నా బాలుడిని కరిగిస్తుంది. ఆహా, నేను నిన్ను ఊగమని చెప్పానే. నేను గాలి ద్వారా చూస్తున్నాను. బాబాజీ, నేను ఇక్కడ ఉన్నాను. నవంబర్ 12, 2003 4వ జ్ఞాపిక. సమయం మధ్యాహ్నం 12:17. ఆమె, నువ్వు నా హృదయంపై నీ చేతిని ఉంచినప్పుడు నేను దాన్ని అనుభూతి చెందుతాను. అవును అవును, నువ్వు ఏం ఆలోచిస్తావో నాకు తెలుసు. నువ్వు నా రూపాన్ని తాకలేదు కదా? ఖచ్చితంగా నువ్వు తాకావు. వాయువుతో, స్వయంగా వాయువుగా నేను ఎల్లప్పుడూ నిన్ను స్పృశించాను. నా కోసం వెతుకుతున్నది నువ్వే అని అనుకున్నావు. ప్రియతమా, మన పవిత్రమైన గుహ నుంచి నువ్వు వెళ్ళిపోయినప్పటి నుండి నేను నీ పేరును పిలుస్తూనే ఉన్నాను. మనం అంగీకరించాం, గుర్తుందా? ఆ కాంతి, తెల్లని వర్ణము, మహాకార్యం గుర్తుందా? నువ్వు నమ్ముతావు మరియు అయినా కానీ నువ్వు నమ్మవు. వద్దు వద్దు, ఏమీ మాట్లాడవద్దు. నేను
నీ మనస్సును చదువుతున్నాను. అవును, ఇది కాదు, మరియు ఇది నీ సృష్టి. విశ్వాల యొక్క సహస్ర సూర్యులు ఎంత వాస్తవమో నేను అంతే వాస్తవాన్ని. నా బాలుడికి తెలుసు. నా బాలుడు ఎవరా? హ హ హ. ఆ ముసుగు మంచిది. ఒక్క ఆలింగనంతో నా బాలుడు మరింతగా కరిగిపోతాడు. నువ్వు మనం, నా శక్తి, నాకు సృష్టించడం పట్ల ఉన్న అనురక్తి. నేను ఇక్కడ ఉన్నాను, ఇది నేనే. మీకు ఎలా తెలుసు అని నువ్వు అడుగుతున్నావు. అవును, ప్రేమ యొక్క పిరమిడ్లో త్రికోణం పైన నీకోసం నా పాటను పాడుతాను. నీ దగ్గర నా తాళం చెవి ఉంది, గుర్తుందా? హా. కోట్లాది శ్వేత ఆత్మలు చిరునవ్వు నవ్వాలని నేను కోరుకుంటున్నాను. నువ్వది చాలా బాగా చేస్తావు. జ్ఞానాన్ని వదిలిపెడుతూ జీవితాన్ని వేడుక చేసుకోవాలి. నువ్వు నన్ను అడుగుతున్నావు, నిన్నే ఎందుకు? హా. నా బాలుడికి తెలుసు, ఎందుకు కాకూడదు. ఇది నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను. నేను నీకు గులాబీ పువ్వులను పంపుతాను. నేను పంపాలనుకున్నాను. నా దగ్గర నువ్వు ఇచ్చిన 10 రుద్రాక్ష గింజలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ఎక్కడ నాటాలో చెప్పకుండానే నువ్వు వెళ్ళిపోయావు. నా సందేశం మరి తీవ్రంగా ఉందా? నువ్వు మరింత తక్కువగా అవగాహన చేసుకుంటున్నావా? మంచిది, అది మంచిదే. ఆహా, మన హృదయం యొక్క చిరునవ్వును నేను చూస్తున్నాను. మనం ఆ సందేశాలను ఇస్తాం. నువ్వు ఆ నియమిత కార్యాన్ని పూర్తి చెయ్యి. ఒక అమృతాన్ని ముగింపుకు తీసుకురా. అప్పుడు మనం ప్రపంచంలోని తల్లిదండ్రులతో మాట్లాడుదాం. మరియు దానికన్నా ముందుగా మనం అమృతాన్ని విడుదల చేస్తాం. అప్పుడు నువ్వు నా దగ్గరకు తిరిగిరా. కేవలం నా బాలుడితోనే నేను నా అత్యుత్తమ నిధిని పంచుకుంటాను. నువ్వు శాశ్వతత్వానికి చెందుతావు, మరియు శాశ్వతత్వం నీకు చెందుతుంది. నేను చెప్పేది బాగా విను. మరియు బాబాజీ మనస్సు స్వచ్ఛమైనది. నవంబర్ 12, 2003 5వ జ్ఞాపిక. సమయం 12:27. ఆమె, నువ్వు నన్ను చూశావు, మరియు అయినా కూడా నిన్ను వెళ్ళిపోనివ్వమని నువ్వు నన్ను ప్రార్థించావు. నా ప్రియమైన ఆత్మ సహచరి, నువ్వు కోరుకున్నది ఏదైనా నేను నీ కోసం సృష్టిస్తాను అనేది నువ్వు చూడటం లేదా? యుగాల క్రితమే సృష్టిలో నేను చిందించిన ఏకైక కన్నీటి బిందువుతో నేను నిన్ను వెళ్ళనిచ్చాను. అప్పుడు నువ్వు ఉంటాను అని అర్థించావు. కానీ సేవే మహోన్నతమైనది. మానవాళి అనేది ఒక అద్భుతం. భక్తి అశ్రువుల నువ్వు ముందుగా దేనిపై పనిచేయాలో నాకు తెలుసు. కానీ ఇప్పుడు వర్తమానాన్ని పరిపూర్ణం చెయ్యాలనే ఆకాంక్ష నాలో ప్రగాఢంగా ఉంది. ఆ ఆకాంక్ష నాది కాదు, ఎందుకంటే నేను నిత్యం నీతోనే ఉన్నాను. నా బాలుడికి ఉన్న ఒక ఆకాంక్షను నేను తీర్చాలనుకుంటున్నాను. నువ్వు తాళం చెవితో పనిచేస్తూనే ఉండు. ఆత్మజ్ఞానుల హృదయాలు సంపూర్ణంగా కరిగిపోవలసిన అవసరం ఉంది. అవును, నేను నీకు ఒక ఉత్తరాన్ని పంపుతాను. నీ ద్వారానా? కాదు, మరొక నువ్వు అయినా నా బాలుడి ద్వారా. హా. నీ మనస్సు పైన, క్రింద, లోపల, ఎగువ, నా చుట్టూ నిలబడలేదు. మంచిది, నీ మనస్సు స్వచ్ఛమైనది. ఇతర మనసులు చెప్పేదాన్ని మరచిపో. ప్రియమైన ప్రీతమా, వాళ్ళు జీవన్మృతులు. నువ్వు నాకు పవిత్రమైన దానివి. నా చుంబనాపూర్వకమైన వాయువును
అందుకో నేను నీ పదాలను వినియోగిస్తున్నాను. అమెనై. శాశ్వతంగా వాయుపూర్వకమైన నీ వాడిని వెలిగించాల్సిన శతకోటి క్రొవ్వొత్తులతో బాబాజీ. గతాన్ని మరియు భవిష్యత్తును నేనే. నవంబర్ 14, 2003 6వ జ్ఞాపిక. సమయం ఉదయం 5:39. మృత్యువు లేని స్థితిని చూడకుండా జీవించిన వందలాది సంవత్సరాల కన్నా మృత్యువు లేని స్థితిని చూసి జీవించిన ఒక్కరోజు మెరుగైనది. కాబట్టి నువ్వు ధర్మశాస్త్రాలు, పవిత్ర గ్రంథాల వైపు ఆకర్షింపబడుతుండడం నేను చూస్తున్నాను. ఆహాహా, నువ్వు నా కోసం వాటిలో చూస్తున్నావా? నువ్వు వాటిని తాళం చెవులుగా వినియోగిస్తావా? నేను అనే వాస్తవికత నుంచి భ్రమను వేరు చేసే తెరను తొలగించడానికే అవి ఉన్నాయి. ఒమే ఒమే అమే. నేను పురుషుడు మరియు స్త్రీ ఇద్దరూ అయి ఉన్నాను. నువ్వు కూడా అంతే. కానీ ఈ ఆటకు వేరుగా కనిపించడం అవసరం. నా బాలుడు ఎవరా అని నువ్వు ఇంకా ఆశ్చర్యపోతున్నావా? హా, ఇది పరిపూర్ణమైనది. నీ నిద్రావస్థ నీకు 6 నెలల వరకు ఉంటుంది. అవును, భవిష్యత్తు అనే పదం నాకు నచ్చదు. లేదు లేదు లేదు, ఈ పదం భవిష్యత్తు ఒక పెద్ద భారీ పరధ్యానం. గతం అనే పదమా? ఆహా, నువ్వు కొన్నిసార్లు ఇంకా దానివైపు ఆకర్షింపబడుతూనే ఉంటావు. అది పర్వాలేదు, పట్టించుకోనవసరం లేదు. ఎందుకు? నీ మనస్సు అడుగుతుంది. ఎందుకంటే గతము మరియు భవిష్యత్తును నేనే. భ్రమ యొక్క ముసుగును తొలగిస్తూ శాశ్వతంగా జీవించి ఉండే వర్తమానమే నేను. ఎందుకు? ఎందుకంటే నేను అదే, కేవలం నేను కాబట్టి. నువ్వు బుద్ధుడు వాక్యాలను దేనికోసం వినియోగించబోతున్నావు? నీ న్యూస్ లెటర్ కోసమా? నీ వాక్యాలనే నువ్వు ఎందుకు ఉపయోగించడం లేదు? ఆహా, నీ ముఖాన్ని చూపించు. నా ప్రీతమా, నువ్వు నా ఆత్మ సహచరివి. నీకు జ్ఞాపకం లేదా? నిన్ను ఒక సోదరిగా భావించి పొరబడుతున్నారు. నిన్ను ఒక తల్లిగా భావించి పొరబడుతున్నారు. నిన్ను ఒక రచయిత్రిగా భావించి పొరబడుతున్నారు. మరియు అయినా కానీ నువ్వు ఎవరు అనే విషయంలో పొరబడినదంతా నిన్ను నా వద్దకు చేర్చుతుంది. నేను నీకు ఒక ఉంగరాన్ని పంపాను. నేను నీకు డజన్ గులాబీలను పంపాను. నా పరిమళం శాశ్వతంగా నీదే. నువ్వు ఇంకా నమ్మడం లేదు అనేది నేను గ్రహించాను. అయినా పర్వాలేదు, నా బాలుడు దానిపైన పని చేస్తాడు. ప్రీతమా, నీ సమస్త అస్తిత్వాన్ని ఆలింగనం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ నేను నా బాలుడిలో జీవిస్తున్నాను. కానీ నీవు ఇప్పటికే అనుకుంటున్న దానికంటే ఎక్కువ పిచ్చిదానివి కావద్దు. నువ్వు 2004 అని భావించేదాని తర్వాత దశలో 4వ నెలలో నువ్వు నిద్ర నుంచి మేల్కొని కళ్ళు తెరుస్తావు. ప్రియతమా, భవిష్యత్తు గురించి ఆలోచించకు. కాదు, నేను భవిష్యత్తు చెప్పే ప్రవక్తను కాదు. స్వయాన ఆ భవిష్యవాణినే నేను ఎందుకు అంచనాలు సృష్టించాలని అనుకుంటాను? చెట్టు నుంచి యాపిల్స్ రాలిపడినంత సున్నితంగా నేను వాటిని రాల్చెయ్యాలనుకుంటున్నాను. ఆహా, ఆ యాపిల్, ఆ వృక్షం. మొదట నువ్వు వద్దు అని చెప్పడాన్ని నేర్చుకోవాలి. ఎందుకు బాబాజీ అని నువ్వు అడుగుతున్నావా? ప్రతి ఒక్కరూ నీకు దాని గురించి చెప్పారు. నా ప్రియతమా, నీ అశ్రువును నాకు ఇవ్వు. గొప్ప ఆధ్యాత్మిక గురువులు సైతం వాగ్దానాన్ని మర్చిపోతుంటారు. మహాకార్యం పట్ల ఎరుక ఉన్నవారు సైతం స్పష్టమైన బోధన కనిపించే ప్రాపంచిక ఆపేక్షల్లో
కోరికల్లో మరియు పరిమితులలో మునిగిపోతారు. నువ్వు ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉన్నావు మరియు ఉంటావు. నువ్వు దీన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు ఎలాంటి ఆలోచనలతో ఉండేదానివి లేదా ఎలాంటి ఆలోచనలతో ఉంటావు, నువ్వు ఎలాంటి పనులు చేశావు లేదా చేస్తావు అనే దానిలో నీ స్వచ్ఛత లేదు. నీ స్వచ్ఛత నీ హృదయంలో ఉంటుంది. అది నేనేనా అని నువ్వు ఇంకా నన్ను అడుగుతూనే ఉన్నావు. అది ముఖ్యం కాదు. నేను నిన్ను బద్రీనాథ్లో కలుస్తాను. నువ్వు దీన్ని యాక్ష్మిల్తో పంచుకుంటూనే ఉన్నావా? మంచిది, మంచిది. కానీ నువ్వు నా బాలుడికి సందేశాలను ఇవ్వాలి. లేదు, నేను చెప్పను. నీ హృదయానికి తెలుసు. నువ్వు ఆ పని చెయ్యకపోతే కనుక నా మార్గాలు నాకు ఉన్నాయి. కేవలం 3 వ్యక్తులు. ఒకరు ఏం చెయ్యాలి అనేది నీకు చెబుతారు. ఏం చెయ్యాలి అనేది నేనే నీకు ఎందుకు చెప్పడం లేదా? ఎందుకంటే దాని బదులుగా నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, నిన్ను శ్వాసిస్తూ ఉంటాను. అలాగే స్వయాన నేనే అయినా అనంతకాలం పాటు నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. ప్రేమను అనుభూతి చెందు ప్రియతమా. మరియు నీ పాదాల చెంత నేను మధుర పదార్థాలను ఉంచాను. ఓమే నమః. బాబాజీ, అది జరుగుతోంది. అది ఇప్పటికే జరిగింది. నవంబర్ 15, 2003 7వ జ్ఞాపిక. సమయం ఉదయం 5:49. శుభోదయం. నువ్వు పనిచేస్తూనే ఉన్నావు. నువ్వు మళ్ళీ నీ స్వరాన్ని ఉపయోగిస్తున్నావు మరియు అయినా కానీ నువ్వు మాట్లాడకుండానే ఉన్నావు. నేను నీ అంతర్వాణిని వింటున్నాను. నీ ఆకాంక్ష మరియు నీ ఆతురత నా స్వంతం. నా బాలుడు అది జరగదు అనుకుంటున్నాడు. లేదు లేదు లేదు, నా బాలుడు ఎవరో నేను ఇప్పుడే నీకు చెప్పబోవడం లేదు. అతనికి కూడా నా పేరే ఉంది. సాకారమైన దివ్య ప్రేమలో ప్రతిధ్వనించిన తరంగాలు ఇప్పటికే ఇతరులకు వేలాది సంభావ్యతలను సృష్టించాయి. నిశ్శబ్దంగా ఉండు. అవును, ఇంకా ఎక్కువగా నిశ్శబ్దం యొక్క స్వరంలోనే నేను వస్తాను. సృష్టి యొక్క గుసగుసతో నృత్యంతో మానవాళిని ఆలింగనం చేసుకుని ఒక నిశ్శబ్ద క్షణపు లక్ష్యమే లేని లక్ష్యం కోసం మనం ఇక్కడ ఉన్నాం. నువ్వు ఓ కవివి. నువ్వు అంతకన్నా ఎక్కువే. నువ్వు ఉన్న చోటు నుంచి నేను నిన్ను కదిలించి నిన్ను నాకు దగ్గరగా మరియు మరింత దగ్గరగా తీసుకువస్తాను. నీ దగ్గర ఒక ఊయల ఉందా ప్రియతమా? చంద్రుడు త్వరలోనే నీకోసం ఒక ఆసనాన్ని సృష్టిస్తాడు. ఆహా, ఆ కౌగిలింత ఆ చంద్రుడు మరియు ఆ సూర్యుడిలా ఒకరి నుంచి మరొకరు సుదూరంగా ఉంది మరియు అయినా ఎంతో దగ్గరగా ఉంది. కానీ అస్తిత్వం అప్పుడు గ్రహణం కోసం అవకాశం సృష్టిస్తుంది. అది జరుగుతుంది. అది ఇప్పటికీ జరిగింది. బాబాజీ, 1కి 2 సార్లు ఆలోచించండి. జూలై 7, 2004 13వ జ్ఞాపిక. సమయం రాత్రి 8:18. ప్రియతమా, నువ్వు వ్రాసే వేగం నాకు నచ్చింది. అయినా కానీ ఇది నాకు నెమ్మది. అయినా నువ్వు నీ కుడి చేతిని ఉపయోగించడం ఎందుకు మానేశావు? బద్ధకం. నా సందేశాన్ని నువ్వు పూర్తిగా పెద్ద అక్షరాలలో వ్రాయాలి. నేను నీ మనసులో ఉన్నది ఇప్పుడు చదువుతున్నాను. నువ్వు కేవలం దానికోసం మాత్రమే వ్రాతప్రతిని సవరణలు చేయాలి. ఏ సందేశాన్ని మార్చకూడదు. అర్థమైందా? నీకు ఏ సందేశమైనా స్పష్టంగా లేకపోయినా
మరియు దానికి కొంత కవిత్వాన్ని జోడించాలని నీ రచయిత హృదయానికి అనిపించినా గాని కవిత్వం రాసే సమయం వస్తుంది. నా ఆత్మ సహచరి, ఇప్పటికి మాత్రం సందేశం బోల్డులో మరియు పెద్ద అక్షరాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు దేనికి స్పందిస్తూ వ్రాసే వాటిని మాత్రం చిన్న అక్షరాలలో మరియు ఇటాలిక్స్లో వ్రాయి. ఇది ప్రజ్ఞకు అంతర్గతంగా నమస్కరించడం మరియు ప్రతి ఒక్క పదానికి ఉద్దేశపూర్వకంగా పవిత్రతను చేకూర్చడం అవుతుంది. ఇక మనం కొనసాగిద్దాం. మాస్టర్స్ సచ్చిదానందంలోని వివిధ స్థితులను అనుభవించిన వారు తమకు అందే తదుపరి సంకేతాలను గమనించాలి. అవి 1 శ్వాసించడం, 2 వాయుశక్తి, 3 సాగర చలనం. ఈ సరళమైన పదాలను మనం ప్రకృతిలోనూ మరియు మానవులందరిలోనూ సులభంగా చూడవచ్చు. జ్ఞానోదయం పొందిన వాళ్ళు తమ స్వంత ప్రక్రియ పట్ల నిరంతరం శ్రద్ధతో ఉండాలి. నా పిల్లలు కొన్నిసార్లు ఈ విషయం మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు ప్రేమ గురించే మాట్లాడుతూ బోధిస్తూ ఉన్నా కానీ సమయం లేదు అని అనుకుంటూ వాళ్ళు ప్రేమను విస్మరిస్తూ ఉంటారు. ఆహా, వాళ్ళను ఉత్తేజితం చేసేది ఇదే. శిష్యులతో మనసు విప్పి మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. మరియు 1కి 2 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించండి. ఏ మాస్టర్స్ అయినా మరో దైవ స్వరూపంతో బాంధవ్యంలో ఉన్నప్పుడు ఒకరిని మరొకరు స్వంతం చేసుకోకుండా బంధరాహిత్య స్థితి పట్ల ఎరుకలో ఉండాలి. ఎందుకంటే ఒకరు ఇంకొకరితో ఉన్నప్పటికీ కూడా ఒకరు ఒక్కరుగానే ఉంటారు. కొన్నిసార్లు గురు శిష్యుల మధ్య ఉన్న బాంధవ్యం మరింత ఉన్నత తలాల్లోకి పరిణతి చెందుతున్నప్పుడు గురు శిష్యులు ఇద్దరిలోనూ ఈర్ష్య, అనవసరమైన దుఃఖం సృష్టించబడతాయి. కొన్నిసార్లు ఈ పవిత్ర బాంధవ్యంలో ఉన్న ఇరువురిలోనూ లేదా ఏ ఒక్కరిలోనైనా వదిలివేయబడతాము అనే భయాన్ని ప్రేరేపిస్తుంది. ప్రియతమా, టైప్ చేయడంలో వచ్చే తప్పులను సరిచేయడానికి ఆగవద్దు. అది నువ్వు తర్వాత చేస్తావు. ఇప్పుడు వ్రాయి. బాంధవ్యంలో ఉన్న బోధకులు అందరూ శిష్యులు మరియు విద్యార్థులందరికీ తప్పకుండా గౌరవం ఇవ్వాలి. కేవలం స్వచ్ఛమైన శ్వాస మరియు చక్కని ప్రార్థనతో సులభంగా కరిగిపోతుంది. ఓం నమః శివాయ. బాబాజీ. ప్రేమ యొక్క అభ్యాసం. జూలై 8, 2004 16వ జ్ఞాపిక. సమయం ఉదయం 8:25. అయితే నువ్వు అరుగులా తింటున్నావా? థైరాయిడ్కు అరుగులా మంచిది అని నా బిడ్డలలో ఒకరి ద్వారా నేను నీకు చెప్పాను. ఇప్పుడు కూడా దయచేసి ప్రశ్నలు వద్దు, కేవలం వ్రాయి. నేను బద్రీనాథ్లో ఉంటూనే ప్రయాణిస్తున్నాను. చైనా, టిబెట్ ఇంకా వేరే ప్రాంతాలు కూడా సందర్శిస్తున్నాను. నువ్వు పిల్లలతో ఉండడం నేను చూస్తున్నాను. ఆహ్, పిల్లలు! దివ్యపుత్రుడు, దివ్య పుత్రిక, నువ్వు విరామం తీసుకున్నావు. నువ్వు తిరిగి దృష్టి నిలపాలి. అది పోయింది అని కాదు, కానీ వ్రాయడంపై తిరిగి దృష్టి సారించాలి. అవును, వ్రాయడం మంచిది. అది మనస్సును తేటపరిచి ఆలోచనలను దృశ్యపరమైన భావనలుగా పదాల్లో వ్యక్తీకరిస్తుంది. బిడ్డ, ఇప్పుడు దీనిని వ్రాయి. నా బాలుడు అందరికన్నా గొప్పవాడు. మీరు దాన్ని ప్రపంచం అని పిలుస్తారు. నేను దాన్ని నా బాలుడు అని పిలుస్తాను. నా మాతృమూర్తి మహనీయమైనది. మీరు దాన్ని స్త్రీ అని పిలుస్తారు. నేను దాన్ని సృజనాత్మక శక్తి అని పిలుస్తాను. ఆ మాతృమూర్తి విశ్వం యొక్క మాత. ఆ బిడ్డ సంభావ్యతల యొక్క ప్రపంచాలు. ఈ బిడ్డను, ఈ ప్రపంచాన్ని నేను నా బాలుడు అని పిలిచాను. కాబట్టి దయచేసి ఆమె నాయ్, నేను కుమారుడు, స్త్రీ, అమ్మాయి
అని అన్నప్పుడు తెలిసిన పేర్లతో జోడించి వాటిని వ్యక్తిగతమైనవిగా చేయవద్దు. అవును, నువ్వు నాకు ప్రియమైన దానివి మరియు ఆ సృష్టికర్తే ఆత్మ సహచరుడు. ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉండడం మంచిదే. హా మాటల యొక్క ఉద్దేశం ఏమిటి? మనస్సును అలరించడానికి మరియు ఏ మూలనో దాగి ఉన్న ఎరుకను వెలికి తీసేలా ప్రేరేపించడానికి అవి అద్భుతమైన సాధనలుగా ఉపయోగపడతాయి. బాబాజీ